క్రైస్తవ కీర్తనలో చాలా అద్భుతమైనటువంటి పాటలు ఉంటాయి మళ్ళీ, కానీ అర్థం కావు. వాటి సాహిత్యం అంత లోతుగా ఉంటుంది. ఇప్పట్లో కుర్రోళ్ళకైతే ఇంకా స్పీడ్ పాటలు వచ్చినాయి, అంత డీజే సాంగ్సే మొత్తం. దాంట్లో అర్థం పర్థం ఏం ఉండకపోయినా సరే మ్యూజిక్ వస్తే చాలన్న పరిస్థితుల్లో కుర్రోళ్ళందరూ ఉన్నారు. అప్పట్లో యేసన్న గారి పాటలు, లేకపోతే దేవదాసయ్య గారి పాటలు, ఇలాంటి పాటలు చాలా సరళమైన భాషలో ఉండేవి, చాలా చక్కగా అర్థమయ్యేవి. ఆ చక్కని పాటలను వదిలేశారు. ఇప్పుడు ఈ మధ్యన కుర్రోళ్ళు నేను అడిగాను, ఎరా కొత్త పాటలు ఏమైనా నేర్చుకున్నారా అని. నేర్చుకున్నామన్నా అన్నారు. ఏం పాటరా అంటే కోయి కోయి అన్నాడు వాడు. ఇదేం పాటరా, కొత్తగా నేర్చుకున్నాడు వాడు. అంటే క్రైస్తవ సాహిత్యం ఎంతటి దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయిందంటే, అందరూ అలాగ ఉన్నారు అనట్లేదు, కానీ దేవుని పాట వింటుంటే మనస్సుకు భక్తి కలగాలి, మనస్సులో దేవుడు గుర్తు రావాలి. దేవుని పాట పాడుతుంటే మన హృదయం దేవునితో ఐక్యం అవ్వాలి. దేవుని కొరకు నీ స్వరం ఎత్తగానే దేవుడు పలకాలి. ఇది పాట. ఇలాంటివి ఖచ్చితంగా సాల్మన్ రాజు గారి నోట ఇంకా అనేక వేలాది పాటలు దేవుడు పలికించునుగాక. గట్టిగా ఆమెన్ చెప్తారా? తప్పకుండా దేవుడు మిమ్మల్ని అద్భుతంగా వాడుకుంటాడు. అయ్యగారు, మీకు నా హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మీరు అంతర్జాతీయంగా నామాన్ని స్తుతిస్తుండగా మీలాగే ఇక రాబోయే తరాల వారు కూడా దేవుణ్ణి స్తుతించడానికి ఒక ఇన్స్పిరేషన్ పొందాలని నేను కోరుకుంటాను. ఇవాళ ఎవరు కూడా ఇలాంటి పాటలు పాడడానికి ఇష్టపడట్లేదు. అందరూ కూడా చాలా మోడర్న్ మ్యూజిక్ మీదకి వెళ్తున్నారు. మంచిదే, దేవుని స్తుతించడం ఎలాగైనా మంచిదే, కానీ ఉండటం మంచిది. వారికి దేవుడు బలమునిచ్చునుగాక.